పాక్ ఇండియా మధ్య సీజ్ ఫైర్ కు అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు సంబంధమేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. భారత్ను నియంత్రించడానికి ట్రంప్ ఎవరని నిలదీశారు. జై హింద్ సభలో సీఎం రేవంత్ దేశం గర్వించేలా మాట్లాడారని ప్రశంసించారు. రేవంత్ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. సీజ్ ఫైర్ పై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ప్రధాని మోదీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ కు దేశమంతా మద్దతిచ్చిందని, అఖిలపక్షం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు కేకే. పాక్ ఇండియా మధ్య సీజ్ ఫైర్ కు అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు సంబంధమేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. భారత్ను నియంత్రించడానికి ట్రంప్ ఎవరని నిలదీశారు. జై హింద్ సభలో సీఎం రేవంత్ దేశం గర్వించేలా మాట్లాడారని ప్రశంసించారు. రేవంత్ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. సీజ్ ఫైర్ పై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ప్రధాని మోదీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ కు దేశమంతా మద్దతిచ్చిందని, అఖిలపక్షం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు కేకే. నిన్న పాక్ ఇండియా మధ్య సీజ్ ఫైర్ కు అమెరికా అధ్యక్షులు ట్రంప్ కు సంబంధమేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు. భారత్ను నియంత్రించడానికి ట్రంప్ ఎవరని నిలదీశారు. జై హింద్ సభలో సీఎం రేవంత్ దేశం గర్వించేలా మాట్లాడారని ప్రశంసించారు. రేవంత్ ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. సీజ్ ఫైర్ పై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ప్రధాని మోదీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ కు దేశమంతా మద్దతిచ్చిందని, అఖిలపక్షం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు కేకే. నిన్న బాజ్పల్లి మీటింగ్ లోపల ఏ తిరిగొత్త రేవంత్ రెడ్డి మాట్లాడిండు. భావోద్వేగం ఉండొచ్చు, కానీ మాట్లాడిన పడే పూర్తి దేశం గర్వించే తీరుగా ఉంది. ఇంటర్నేషనల్ లా ఆఫ్ వార్స్ గురించి, స్కర్మిషెస్ గురించి, లేదా పొలిటికల్ మొరాలిటీ గురించి కొన్ని బేసిక్ ఇష్యూస్ ఆయన లేవనెత్తడం జరిగింది. దేశమంతా ఆ ఇష్యూనే మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని జవాబిచ్చేటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదంటారా, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఆపరేషన్స్ చేస్తా అంటున్నదో వాటి మీద ఉంది అంటున్నాను. రాహుల్ గాంధీ గారు 3 క్వశ్చన్లు ఫారెన్ మినిస్టర్కి చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. ఇంతవరకు దానికి జవాబు లేదు. అది చాలా ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేసిండ్రు. ఆపరేషన్స్ చేస్తే ఏ మిలిటరీ ఆపరేషన్ చేసుకున్నా స్కర్మిషెస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ 48 జరుగుతూ ఉన్నాయి. వారు కాదు, ఇది స్కర్మిష్ బిట్వీన్ 2 నేషన్స్. ఏదైనా కానివ్వండి, మీరు ఆల్ పార్టీని పిలిచినప్పుడు పొలిటికల్గా ఒక ఇంపార్టెన్స్ ఇన్వాల్వ్ చేశారు, పీపుల్ ఇన్వాల్వ్ చేశారు. ఎప్పుడైతే పీపుల్ని పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసిండ్రో, ఏ దినమైతే అది సమాప్తమైందో, ఏ దినమైతే మీరు విత్డ్రా చేస్తున్నారు వేరే వాళ్ళు ఎవరో చెప్పినందుకు ఇస్తారు, అప్పుడు ఎప్పుడు అపోజిషన్ అడగలేదు. అది గ్రేటెస్ట్ మిస్టేక్, పొలిటికల్ ఇమ్మొరాలిటీ. అది నాకు చెప్పండి, మీరు ఎప్పుడన్నా నన్ను చూసి మాట్లాడి మనమంతా యుద్ధం పోతున్నాం మీరు సాయం చేయమంటే, ఏ సమయం మీరైతే మన వార్ గెలుస్తూ ఉన్నామో, మన బ్రేవ్ ఆర్మీ మెన్ నిజంగానే ఇప్పుడు చూపిస్తున్నట్టు, అది ఇప్పుడు చూస్తే ఆ దినం మనకు కనపడకపోయినా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. అంటే గెలుస్తూ ఉన్నప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటప్పుడు చెప్తున్నాము, తప్పక చెప్తున్నామని చెప్పి రాజ్నాథ్ సింగ్ పదే పదే నేను పిఓకే తీసేసుకుంటున్నాను చెప్తున్న తరుణం లోపల దేశమంతా ఒక్కటై ఆర్మీ వెనుకే నిలబడిన తర్వాత ఏ పొలిటికల్ అపోజిషన్ పాయింట్స్ కూడా లేని తరుణంలో 1962 లోపల ఇట్లా జరిగింది. మన చైనాతో వార్ అయినప్పుడు దేశంతో ఒకటైంది. అటువంటి తరుణం లోపల మీరు ఆ మనుషుల్ని, ఆ దేశాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా ఎవరో థర్డ్ పార్టీ ఒక ట్రంప్ చెప్పిండు అని వాడు కూడా మనం చెప్పినని చెప్పలేదు. యాజ్ ఇఫ్ హీ హాజ్ డిక్టేటెడ్ ద ఇండో పాక్ వార్ సీజ్ ఫైర్ హ్యాస్ బీన్ అలౌడ్. ఆయన ఎవరండి సీజ్ ఫైర్ చెప్పడానికి? ఇవాళ మీరు అది సీజ్ ఫైర్ ఎంత సీరియస్ ఇష్యూ అంటే, ఇవాళ ఐఏఎఫ్ చీఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నిన్న రాజ్నాథ్ సింగ్ ఉన్నప్పుడే ఇచ్చిండు స్టేట్మెంట్. ఏమని? మాకు కావాల్సినన్ని జెట్స్ కానివ్వండి, కావాల్సిన మిషనరీ కానివ్వండి, కావాల్సిన అవసరాలు కానివ్వండి,
పూర్తి కాలేదు. ఏది చూసినా కానీ అగ్రిమెంట్సే కనపడ్డాయి, కానీ వచ్చింది ఏమి లేదు అని ఒక ఐఏఎఫ్ చీఫ్ అంటున్నంటే అది నువ్వు వార్ టైం లోపల వార్ అయిపోయిన తర్వాత చెప్తున్నాడంటే ఏ పరిస్థితుల్లో మనం ఉంటామో మనకు తెలుసుకోవద్దు. మనం అందరం కలిసి ఒక దేశమంతా నిలబడి కూడా మన బ్రేవ్ సోల్జర్స్ని సెల్యూట్ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు ఇన్ని కష్టాలున్నా ఇంత డిసార్గనైజ్డ్ ఉన్నప్పటికీ ఒక ఇండియా స్టాంపు సిగ్నేచరు ఈ ప్రింట్స్ బిడ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని మనం పూర్తిగా ప్రేజ్ చేసేది ఉంది. వాళ్ళని ఏది మనం అనుకున్నాం మేము కూడా ఏ క్రిటిసైజ్ చేస్తాం, కానీ ఏదైనా సోల్జర్స్ మాత్రం మనము చేయలేము అని చెప్తా ఉన్నాను. నేను ఒక క్వశ్చన్ నిన్న రేవంత్ రెడ్డి గారు అడిగినారు, అంటే రాహుల్ గాంధీ గారు కూడా అంత డీటెయిల్గా అడగాలి, కానీ నేను అడిగారు అసలు ఎన్ని జెట్స్ మన అక్కడ దెబ్బతిన్నాయి, ఎన్ని జెట్స్ వాళ్ళు ఇక్కడ డిస్ట్రాయ్ అయినాయి, దాని లెక్కలు ఇప్పుడే ఇవ్వచ్చు కదా, అయిపోయింది కదా, వాటర్ అయిపోయిందని మీరే అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి మనకి దేశంలో మనకు తెలవడానికి, మన ప్రిపేర్నెస్ తెలుసుకోవడానికి, దానికి కూడా మీరు ఇవ్వకుండా పోతా ఉన్నారు. ఇంకా చూసుకుంటే ఇది స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఏదన్నా కానీ ప్లానింగ్ ఉంటుంది, లాజిస్టిక్స్ ఉంటాయి, వీటన్నిటికీ సంబంధించిన ఈ జెట్స్ ఇష్యూ దాన్ని ఇవ్వలేదు అంటే దేశానికి ఏమి ఇస్తుంది. నేను మీకు చెప్పినట్టు 48G తీసుకొని వాడేట కూడా చూసుకుంటే ఒక 26 కమిషన్స్ జరిగింది. ప్రతిసారి ఒక అగ్రిమెంట్తోనో ఒక అండర్స్టాండింగ్తోనో వేరే అండర్స్టాండింగ్తో వస్తూ ఉన్నాం, కానీ ఒక్క అండర్స్టాండింగ్ కూడా పూర్తిగా ఒక్కదాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేస్తున్నట్టు దీంట్లో కనపడటం లేదు. నేను డీటెయిల్స్కి ఎందుకు పోలేదు అనుకుంటే రోజు మనం ఇదే వింటూ ఉన్నాము కాబట్టి.